ఆరాధన వర్తమానం కొరకు మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడని సీయోను కుమార్తె చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చదవబడిన ఈ లేఖనంలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, పలు చోట్ల ఈ దినానికి ఆపాదించేటువంటి ప్రత్యేకత మట్టల ఆదివారం అని. అయితే ఈ ఆదివారాన్ని క్రైస్తవ జనాంగము అనేకులు నేడు ఇది ఒక సెలబ్రేషన్గా భావిస్తూ అనేక మంది క్రైస్తవులు నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఏ రీతిగా అయితే ఆయన వెంబడించే ఆయన యొక్క జనసమూహము ఏ రీతిగా అయితే చేస్తూ వచ్చారో అదే మాదిరిగా ఒక ఆచారంగానో లేక ఇది ఒక ఆచారంగా అనేక మంది క్రైస్తవులు నేడు మట్టలకు పూలు గుచ్చి వాటిని మందిరానికి తీసుకెళ్తూ ఇది ఒక సెలబ్రేషన్గా అనేక మంది క్రైస్తవులు భావిస్తూ ఆ రీతిగా ఆచరిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో చేరిన మనము ప్రాముఖ్యంగా ప్రతి ఆదివారము కానీ అనుదినము కానీ మనం ఆపాదించవలసింది ఏమిటంటే ప్రభువుని స్తుతించబద్దులమే ఉన్నాం. అలనాడు దేవుని వెంబడించే జనసమూహము వాళ్ళు అనేకమైన వివిధమైన కార్యక్రమాలు అనగా ఇక్కడ చూస్తే గాడిద పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగును పరిచారు. ఈ విధమైన కార్యక్రమాలు మాత్రమే చేయలేదు, కానీ వాళ్ళు చేసిన ముఖ్యమైన పని ఏంటంటే 9వ వచనం ప్రకారముగా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఇది మానవులు చేసిన పని. అయితే దేవాది దేవుడు కూడా ఆ యొక్క యెరూషలేమునకు సమీపించి ఆ మార్గమున వస్తూ అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభు చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఆ దినమున ప్రభు అనగా ఆ ఆదివారం దినమున దేవాది దేవుడు 12వ వచనం చూసినట్లయితే దేవాలయంలోనికి ప్రవేశించినాడు. అది ఆదివారము. ఆ దేవాలయంలో ప్రవేశించిన దేవాది దేవుడు ఒక పని చేశాడు. ఇక్కడ ఎంతోమంది జనసమూహం దేవుని వెంబడించారు. అయితే దేవాది దేవుడు దేవాలయంలో అనగా మందిరంలో ప్రవేశించినప్పుడు ఒక పని చేశాడు. అది అక్కడ మందిరం అంతటిని కూడా శుభ్రపరిచాడు, శుద్ధి చేశాడు. అది అనగా అప్పుడు ప్రభు చూసినప్పుడు ఆ దేవాలయం అంతా ఏ రీతిగా ఉందంటే దొంగల గుహగా ఉన్నది. అటువంటి దేవాలయాన్ని, అటువంటి మందిరాన్ని దేవాదేవుడు శుభ్రం చేశాడు. అనేకమైన సూచనలు, అనేకమైన హెచ్చరికలు అక్కడ మనం చూస్తాము. అయితే ఆ శుద్ధి చేయట్లో ఒకటి మనం చూసినట్లయితే 14వ వచనంలో గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఈ దేవాది దేవుడు జనసమూహం అంతా దేవుణ్ణి స్తుతుల ద్వారా అనేకమైన కేకలు వేసి దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహింపరిచారు. అంత మాత్రం కాదు, కానీ
ఈ ప్రభు ఆ స్థలంకి ఏ రీతిగా వచ్చాడంటే 5వ వచనం రాయబడింది, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అన్నది. కీర్తనలు 18:10 వచనం ప్రకారముగా అది కెరూబుల మీద రావలసిన ప్రభు, అది ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం. అది కెరూబుల మీద రావలసిన ఆ గనుడైన ప్రభు, మహోన్నతుడైన ఆ గొప్ప దేవుడు ఏ రీతిగా వచ్చినాడంటే భారవాహక పశువు పిల్లని చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. ఇక్కడ దానికి ముందుగా మరొక మాట రాబడింది, ఇదిగో నీ రాజు సాత్వికుడే. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వాన్ని దేవాది దేవుడు కనుపరుచుకుంటూ వచ్చాడు. గాడిద పిల్ల అది భూ సంబంధమైనది, భూమి మీద బ్రతికేది. కెరూబులు అనగా పరమందు ఉండేవి. పరమందు ఉండవలసిన ఆ ప్రభు, గనుడైన మహోన్నతుడైన ఆ దేవాది దేవుడు, గొప్ప దేవుడు, కెరూబుల మీద రావాల్సిన ఆ ప్రభువు గాడిద పిల్ల మీద వచ్చినాడు. తను తాను తగ్గించుకున్నవాడే. ప్రియ సోదరి, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఈ లోకమందు 2024 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి వచ్చిన ఆ గొప్ప ప్రభువు శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ప్రియ సోదరి, దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తినిగా చేసుకొని నీ కొరకే నా కొరకే శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నారు. ప్రియ సోదరి, మనము అనేక మార్లు మందిరానికి రావడము చాలామంది దూరంగా భావిస్తూ ఆలస్యంగా వచ్చేదానికి కారణము మాది దూరమని, లేక అనేక సందర్భాల్లో మీరు ఎందుకు రాలేదు, బైబిల్ స్టడీకి ఎందుకు రావట్లేదు, లేకపోతే ప్రార్థనా కూడికలు ఎందుకు రావట్లేదు, ఇవన్నీ ఒకసారి పరీక్ష చేసుకున్నప్పుడు వాళ్ళు తలంచేది ఏంటంటే దూరం అని. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రావడమే దూరం అని తలస్తే ఆ దేవాది దేవుడు ఆకాశానికి భూమికి ఎంత దూరం అని చెప్పగలమా? బహుశా అనేక మంది జ్ఞానవంతులు, విజ్ఞానవేత్తలు అనేక మంది ఇన్ని లక్షల కిలోమీటర్లు, లేకపోతే ఇది దాదాపుగానే చెప్తారు, అప్రాక్సిమేట్లీ అని చెప్తారు, కానీ ఎగ్జాక్ట్లీ ఇన్ని కిలోమీటర్లు ఆకాశం భూమికి ఇన్ని కిలోమీటర్లు ఎవరు కూడా, ఏ శాస్త్రజ్ఞుడు, ఏ విద్యావేత్త కానీ, ఏ జ్ఞాని కానీ ఎవరు కూడా చెప్పలేరు. అయితే ఆ ప్రభువు దూరమని తలంచలేదు, కానీ ఆ పరము నుండి భూమికి దిగి వచ్చినాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. ప్రియ సోదరి, ఆయన దూరమని తలంచక ఆ పరము నుండి ఈ భూమికి శరీరంతో వచ్చినాడు. ప్రియ సోదరి, మనం ఆ ప్రభువు కూడా ఆకాశం నుంచి భూమికి అని దూరమని తలస్తే మానవులైన మన యొక్క పాపములకు పరిహారం లేదు, మనకు దోషములకు పరిహారం లేదు, మనకు పాపాలకు విమోచన అనేది లేదు, దుర్నీతి పరులమైన మనకు నీతిమంతులుగా తీర్చబడే ఆ ధన్యత లేదు, అపవిత్రులమైనటువంటి పాపంతో పడిచేడి పతనమైపోయినటువంటి మన యొక్క బ్రతుకులు ఉద్ధరింపబడేవి కావు. ఆయన దూరమని తలంచక ఆ పరం నుండి భూమికి దిగి వచ్చినాడు. ఆ ప్రభువుకి సర్వోన్నతమైన ఆ ప్రభు పేరట వచ్చేవాడు, దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేచుండిరి. ఆయన వెంబడించిన ఆ జనసమూహము దేవుని స్తుతించిన రీతిగా, దేవుని మహింపరచిన రీతిగా, దేవుని యొక్క సన్నిధిలోకి ప్రవేశించిన మనము ఆయన స్తుతింప, ఆయన మహింపరచబద్దులమే ఉన్నాం. ఇక్కడ 9వ వచనంలో చూసినట్లయితే సర్వోన్నతమైన స్థలము జయమని కేకలు వేచుండిరి. ఇది జరిగింది ఎక్కడ అంటే బయట, అవుట్ సైడ్ జరిగింది, ఆన్ ది వే అనగా మార్గం మధ్యంలో ఇది జరిగింది. అదే రీతిగా 15వ వచనం చూడండి. 15వ వచనము, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, ఇది చిన్నపిల్లలు సైతము దేవాది దేవుణ్ణి మహింపరుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే 15వ వచనము ఆఖరి లైన్లో, అని దేవాలయంలో కేకలు వేసిరి. 16వ వచనము, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అనే మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి.
వెలుపల దేవుని స్తుతించారు, దేవుణ్ణి మహింపరిచారు. మందిరంలో దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహింపరిచారు, చిన్న పిల్లలు సైతము. ఇక్కడ హెచ్చరికగా దేవుణ్ణి వెంబడించేటువంటి ఆ జన సమూహంతో ఆ దినమున దేవాలయంలో చేరినటువంటి అనేక మంది క్రైస్ట్ ఫాలోవర్స్ అంటే క్రీస్తుని వెంబడించేవారు అనేకులతో ప్రభు స్పష్టముగా సూటిగా ఈ ప్రశ్న వేశారు. అది బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రమును సిద్ధింపజేసేది అనే మాట మీరెన్నడను చదవలేదా, మీరెన్నడను చదవలేదా. ఈ మాట అనేక మార్లు బైబిల్లో రాయబడింది. అయితే ఈ క్రొత్త నిబంధనలో కూడా అనేక మాటలు వేరువేరు సందర్భాల్లో ఈ మాట సూటిగా స్పష్టంగా ఆ ప్రభు ఆయన వెంబడించేటువంటి జనసమూహాన్ని అడిగినారు. 21వ అధ్యాయము 42వ వచనము, 21వ అధ్యాయము 42వ వచనం. మరి యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యమును మాట మీరు లేఖనముల్లో ఎన్నడూను చదవలేదా. ఇది కూడా స్పష్టంగా సూటిగా ప్రభు ఆయన వెంబడించే జనసమూహాన్ని అడిగినదే, ప్రశ్నించినదే. అదే రీతిగా 22వ అధ్యాయము 32వ వచనము, 31, 32. మృతుల పునరుత్థానము గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా, మీరు చదవలేదా. స్పష్టంగా ఈ మాట రాయబడింది. అదే రీతిగా 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 3వ వచనము, 12వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారితో ఇట్లను, తాను తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా. 5వ వచనము. మరియు యాజకులను విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా. వాళ్ళ దగ్గర దేవుని యొక్క లేఖనం ఉంది, కానీ వాళ్ళు ఏం చేయలేదు, చదవలేదు. ఎవరిని అడిగాడు అంటే ఈ ప్రశ్న సాక్షాత్తు దేవాది దేవుడే ఎవరిని అడిగాడు అంటే ఈ ప్రశ్న దేవాలయంలోనికి వచ్చిన వారినే. ఇక్కడ కూర్చున్న వారిలో చదివిన వాళ్ళు చేయి పైకెత్తండి, చదవని వాళ్ళు దించండి అని అంటే కొన్ని చేతులు మాత్రమే లెగిస్తాయి, అనేకమైన చేతులు లేవకపోవచ్చు. దేవాది దేవుడు ఆయన్ను వెంబడించేటువంటి ఆ జన సమూహంలో ఉన్న వారినే ఈ రీతిగా ప్రశ్నించాడు. మీరందరూ టిఫిన్ చేసిన వాళ్ళు చేయి పైకి ఎత్తండి బహుశా 99% చేతులు పైకి లెగుస్తాయి. ప్రతిరోజు రాత్రి భోజనం చేసి పడుకుంటున్నారా అంటే రాత్రి చేతులు పైకి ఎత్తనంటే 99% చేతులు పైకి లెగుస్తాయి. ఉదయాన్నే అనుదినం టిఫిన్ చేశారా మీరు అని అంటే అనుదినం కూడా మీరు మానకుండా టిఫిన్ చేస్తారంటే ఎస్, బిఫోర్ 8, బిఫోర్ 9. లేఖనం చదివారా అంటే సమయం లేదనో. మన దగ్గర సాఫ్ట్ కాపీ ఉంటుంది, హార్డ్ కాపీ ఉంటుంది. సాఫ్ట్ కాపీ అంటే మొబైల్లో ఉంటుంది, హార్డ్ కాపీ బైబిల్ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో సాఫ్ట్ కాపీ కూడా లేదు, ఫోన్లు కూడా లేవు. నేను అడుగుతున్నది కాదు, స్పష్టంగా దేవాది దేవుడే ఆ రోజు దేవుని వెంబడించే జనసమూహం వారినే ఈ ప్రశ్న వేశాడు. మీరు చదవలేదా, మీరు అనేక మార్లు వేరువేరు సందర్భాలు, కానీ అనేక మార్లు ప్రభు ప్రశ్నించింది ఇదే, మీరు చదవలేదా. చాలామంది హెబ్రోన్ ఫెలోషిప్లో ఉండే అనేక మంది విశ్వాసుల కుటుంబాల్లో గృహాల్లో బాక్సింగ్ గారు బైబిల్ పట్టుకుని కూర్చున్న దాంతో ఇలా బైబిల్ ఓపెన్ చేసి కూర్చున్న ఆ ఫోటోతో ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఈరోజు మీరు ఉండదు అక్కడ, ఈరోజు నీవు బైబిల్ చదివావా అని అలా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మనకు చేతిలో బైబిల్ ఉంటుంది, ఇంట్లో బైబిల్ ఉంటుంది, 24 గంటలు సాఫ్ట్ కాపీ ద్వారా ఫోన్లో బైబిల్. కానీ మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం ఒకసారి మనం స్వపరీక్ష చేసుకోవాల్సిన వారమైనా.
ఎందుకు అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క మందిరంలోకి వచ్చి వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వ్యక్తిగతంగా ఈ బైబిల్ మనం చదవడం ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితము అభివృద్ధి అవుతుంది. అంత మాత్రం కాదు, మనం తినకపోతే, శరీర సంబంధమైన ఆహారం మనం తినకపోతే మన యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవం ఎలాగైతే క్షీణించిపోతూ, నీరసించిపోతూ, అలసిపోతూ ఉంటుందో, బైబిల్ చదవకపోతే, ఈ బైబిల్ని పఠించకపోతే మన యొక్క ఆత్మీయ జీవితం కూడా అలాగనే అలసిపోతూ, నీరసించుకుపోతూ, చివరికి పూర్తిగా పతనమైపోయే స్థితిలోకి వెళ్తుంది ఆత్మీయ జీవితం. ప్రియ సోదరి, దేవాలయంలోనికి ప్రవేశించిన ఆ ప్రభు నేరుగా మనం అనుకుంటాం బైబిల్ అంటే వాళ్ళు చదవలేదు, ఫలానా వాళ్ళు చదవలేదు, ఫలానా వాళ్ళకి అసలు బైబిలే తెలియదు. మా ఇంటి పక్కన ఉంటారు, వాళ్ళకి అసలు బైబిలే తెలియదు. మా వీధిలో ఉంటారు, వాళ్ళకి అసలు బైబిలే తెలియదు. మన దగ్గర మనం చదువుతున్నామా? అనేక మార్లు ప్రభు మనల్ని ప్రశ్నించాడు. ఇదే మాట మనం అనేక మార్లు చదువుంటాం, వినుంటాం. ప్రభు మనల్ని ప్రశ్నించాడు ఒక మాట, మీరు చదవలేదా అని. మనం చాలా సందర్భాల్లో చాలామందిని చూసి, భర్తను చూసి భార్య, భార్యను చూసి భర్త, పిల్లలను చూసి తల్లిదండ్రులు చూసి పిల్లలు, స్నేహితులను చూసి స్నేహితులు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఈ మాట అనేక మార్లు అంటారు, నేను వాడిని పూర్తిగా చదివేశాను, ఫలానా వ్యక్తిని నేను, ఏం తెలుసు నీకు, నేను అతన్ని పూర్తిగా చదివేశాను. క్రైస్తవ జీవితానికి అది సరి అయినది కాదు. మనుషులు నీవు చదవడం కాదు. మనం ఎలా ఉన్నామంటే, ఇప్పుడు రక్షింపబడిన వాళ్ళమే, క్రైస్తవులమే, విశ్వాసులమే, ఆత్మీయులమే, మనం ఎలా ఉన్నామంటే మనుషుల వలె ఉన్నాం. మనుషుల వలె ఉన్నాం. అది లోక సంబంధమైన మనుషుల వలె మనం ఉన్నాం. ప్రభువుని నమ్మిన మనం, ప్రభువుని అంగీకరించిన మనము ఎలా ఉండాలని ప్రభు కోరాడు అంటే, ప్రభు వలె క్రీస్తు యొక్క స్వరూప్యత, ఆ స్వరూపం కలిగి మనము ఉండాలని ప్రభు కోరుకున్నాడు. అందుకే ప్రభు వాళ్ళని ప్రశ్నించాడు. బైబిల్ చదివితే ప్రభు వలె ఉంటాం మనం. ఇప్పుడు ఎలా ఉన్నామంటే, ఇది చదవక మనం ఎలా మనుషుల వలె ఉన్నాం. బైబిల్లో వలె అనే మాట అనేక సందర్భాల్లో వేరు పదాలు, దోతల వలె, పరమందు దోతల వలె, ఇంకా అనేక రీతిలుగా బైబిల్ చదివితే ఆ రీతిగా మనం ఉంటాం. చదవక మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఎందుకు చదవాలి అంటే, ఈ బైబిల్ మనలను జీవింపజేసేది, మన యొక్క ఆత్మీయ పోషణకు సరి అయినది ఈ యొక్క బైబిల్. శరీర సంబంధమైన ఆహారం మాత్రం, ఆత్మ సంబంధమైన ఆహారం ఇది. అందుకే ప్రభు చెప్పాడు, జీవాహారము. చదువుతున్న మనకు, చదవని వారికి హెచ్చరికగా ప్రభు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుతున్న మనకు ఇది ఆత్మీయ పోషణ. ప్రభువుని స్తుతించడానికి మరొక హేతు ఏమిటంటే, అనుదినము మనల్ని ఆత్మీయంగా పోషింపజేస్తున్న ఆ ప్రభువుని మనము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించబద్దులమైనాం. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం ప్రకారముగా, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి. దేవాది దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే, స్తుతి కోరుతున్నాడు. అంతే. దేవుడు ఈ స్తుతి కోరడానికి, దేవాది దేవుడు మన కొరకు ఏం చేశాడు అంటే, అనేకమైన భూమి మీద మంచి చెడులు అనేవి ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా సృష్టి ఆరంభంలోనే మనం చూసుకుంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ వచనము, అలాగే 10వ వచనము, అలాగే 12వ వచనము, 18వ వచనము, 21వ వచనము, 25వ వచనము,
వచనంలో సృష్టి చేసిన దేవుడు అక్కడ ఆ వచనాల్లో ఆఖరి మాటలు మనం చూస్తే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. 10వ వచనము, సముద్రానికి పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 12వ వచనం, అది మంచిదని దేవుడు చూచెను. ఇలాగా 18వ వచనం ఆఖరి మాటలో, 21వ వచనం ఆఖరి మాటలో, 25వ వచనం ఆఖరి మాటలో, 31వ వచనం ఆఖరి మాటలో అది చాలా మంచిదిగా ఉండెను, మంచిదని దేవుడు చూచెను. ఎవరి కొరకు ఇవన్నీ అంటే మానవులమైన శరీరంతో జీవిస్తున్న మన కొరకే. మంచి వాటినన్నిటినీ కూడా దేవాది దేవుడు ఏం చేశాడు? నోటి మాట చేత మానవులమైన మన కొరకే మొదటిగా సృజించాడు. సూర్యుని కలుగజేశాడు, చంద్రుని కలుగజేశాడు, ఆకాశాన్ని కలుగజేశాడు, భూమిని కలుగజేశాడు, సముద్రాన్ని కలుగజేశాడు. సమస్తాన్ని, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని, ఎగిరే ప్రతి పక్షిని, సమస్తాన్ని కూడా ప్రభువే నోటి మాట చేత కలుగజేశాడు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన మంచి పనులు. అందుకే బైబిల్లో ప్రభు గురించి ఒక మాట రాయబడింది, ప్రభు గొప్పవాడు, ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు ప్రభు గొప్పవాడు, ఇంగ్లీష్లో మంచివాడు అని. ప్రభు ఎంతో మంచివాడు. ఎందుకంటే మన కొరకు సమస్తాన్ని కూడా మంచి వాటిని మనకు ప్రభు సృజించాడు. పగల్ని, రాత్రిని, వెలుగుని, చీకటిని, సమస్తాన్ని కూడా ప్రభు కలుగు చేశాడు. ఇన్ని మంచి పనులు, మంచి వాటిని మనకు అనుగ్రహించి ఇన్ని మంచి పనులు ప్రభు చేస్తే పాపాత్ములమైన పాపపు శరీరం కలిగి జీవిస్తున్న మన నుంచి ప్రభు కోరేది ఒకే ఒకటి. ప్రభు దృష్టికి ఏది మంచిది అంటే కీర్తనలు 92వ అధ్యాయము 92వ కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 92వ కీర్తన 1వ వచనం, చిన్న మాట, అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. మనం చాలామందిని చూసి, తల్లిదండ్రులు పిల్లల్ని చూసి కానీ, లేకపోతే చెడిపోయిన ఒక తండ్రిని చూసి పిల్లలు కానీ, వేరు వేరు వ్యక్తులు ఒకరినొకరు సంభాషించుకునేటప్పుడు ఇలా అంటాం, మనం జీవితంలో ఒక్క మంచి పనన్నా చేయరా అంటాం. మనం ఎంతోమందిని చూసి జీవితంలో ఒక్క మంచి పనైనా, ఇక నీ బతికి ఎప్పుడు ఇంకా ఆ తప్పుడు పనులు తప్ప మంచి పని ఒక్కటి కూడా నువ్వు చేయవా? చచ్చేలోపైన ఈ మాట అంటారు, చచ్చేలోపైన ఒక్క మంచి పని అన్నా చెయ్యరా బాబు అంటారు. వాళ్ళ జీవితం ఏమో కానీ దేవుడు మన నుంచి కోరేది, ప్రభు యొక్క మందిరంలోనికి ప్రవేశించిన మన నుంచి ప్రభు కోరేది ఒకే ఒకటి, స్తుతి, ఆయన్ను ఆరాధించడం. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రభు దృష్టికి ఇది మంచిది, మానవులందరికీ కూడా ఇది మంచిది అన్న వాటినన్నిటినీ కూడా ప్రభు చేశాడు. మనకు ఆరోగ్యం అవసరం, మంచిది, ప్రభు అనుగ్రహించాడు. శారీరక ఆహారం మనకు అవసరం, మంచిది, ప్రభు అనుగ్రహిస్తున్నాడు. వస్త్రాలు మనకు అవసరం, ప్రభు అనుగ్రహిస్తున్నాడు. చదువుకోవడానికి జ్ఞానం మనకు అవసరం, ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఉద్యోగం చేయడం మనకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. జీవనోపాధి మనకు అవసరం, అది మంచిది కుటుంబానికి, ప్రభు మనకు సమస్తాన్ని ప్రభు మనకు, మంచిదైన సమస్తాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ప్రభు దృష్టికి ఒకే ఒకటి మంచిది, యెహోవాను, ప్రభువుని స్తుతించుట మంచిది. ఈ పని చేయడానికి కూడా చాలామందికి నోరు రావట్లేదు. అలనాడు అక్కడ రాయబడింది, అనేకమైన వింతలు ప్రభు చేశాడు, వింతలను రాయబడింది అనేక మార్లు. బహుశా ఈ ఒక్క చోటే అనుకుంటా, నా అభిప్రాయం ప్రకారం వింతలు చేసిన ప్రభు వింతలు చేశాడని రాయబడింది. అనేకమైన చోట అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఈ రీతిగా ఉంటుంది. కానీ వింతలు, అనేకమైన వింతలు అంటే గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగువారిని మాట్లాడజేశాడు, కుంటివారిని నడువు చేశాడు, చెవిటి వారికి వినికిడి దయచేశాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని
తిరిగి లేపాడు. ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఇవి శరీర సంబంధమైన స్వస్థతలు. వీటన్నిటిని బట్టి అలనాడు అక్కడ రాయబడింది మత్తయి సువార్త 21, గుడ్డివారు, కుంటివారు వాళ్ళందరూ కూడా ప్రభువును ఆయన యొద్దకు వస్తే ఆయన స్వస్థపరిచినట్టు అక్కడ చూస్తాం. ఒకనొక దినాన్న అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా పుట్టిన మొదలుకొని కుంటివాడు మనుషుడు కూడా ఉంటాడు. వాడు స్వస్థపరచబడిన తర్వాత దేవుణ్ణి, గుడ్డివారు దేవుని స్తుతించడం, మగవారు సైతం దేవుణ్ణి స్తుతించడం. కానీ ప్రభువుని స్తుతించడానికి మనకు మాత్రం ఇంట్లో వాళ్ళ మీద కేకలేయడానికి నోరు వస్తుంది, అనేక మందిని విమర్శించడానికి నోరు వస్తుంది, అనేక మందిని దూషించడానికి నోరు వస్తుంది, విసర్జించడానికి నోరు వస్తుంది, చాలామందికి పేర్లు పెట్టడానికి నోరు వస్తుంది. కానీ ప్రభువుని బిగ్గరగా స్తుతించడానికి మాత్రం మనకు ఎంత దౌర్భాగ్యం. యెహోవాను స్తుతించుట మంచిది. చెడ్డవారి నిమిత్తం మనము, శరీరంతో ఉన్న వారి అనేకుల నిమిత్తం మనము మన నోరు పరేసుకుంటూ గట్టిగా కేకలు వేస్తున్నామే. మన కొరకు దీనుడుగా, సాత్వికుడుగా ఆయన ఈ లోకంకి వచ్చి విడిచిపెట్టకూడని భాగ్యం ఆయన ఎంచుకోలేదు. కానీ ఆయన ఈ లోకానికి, పరమును విడిచి ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమే కలువరిశిల్లో తన యొక్క ప్రాణం అర్పించి రక్తంగా ఆఖరి బొట్టు వరకు దారులుగా రక్తాన్ని చిందించిన ఆ ప్రభువుని మనము బిగ్గరగా స్తుతించబద్దులమన్నాం. ఆయన స్తుతించడానికి మనకు ఆయన చేసింది ఏమిటి అంటే, చూడండి, ఈ మాట చదువుకు మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గుడ్డివారును కుంటివారును. ఆత్మీయ అంధత్వం. ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగక పొరబడి, ఒకప్పుడు వెలుగును గ్రహించక, వెలుగన్న దేవాది దేవుణ్ణి గ్రహించక మనము పొరబడి పాపంతో పతనమైపోయినటువంటి మన యొక్క జీవితాలు. 14వ వచనంలో ఒక ఇది స్పెషల్ వర్డ్. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా. ఆయన యొద్దకు రాగా అంటే సరిపోతుంది కదా, కానీ ఇక్కడ దేవాలయములో ఆయన యొద్దకు అంటే మందిరంలో ఆయన యొద్దకు. ఆదికాండంలో మాట ఉంటుంది, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి. అక్కడ చాలా మందిరాల్లో ఆ మాట మాత్రం రాస్తారు. ఇంకొక మాట ఉంటుంది అక్కడ, నీవు బయట నిలువున క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ, నీవు బయట. చాలామంది మందిరం వరకు వస్తే బయట వెలుపల. లోపలికి వస్తే ఏముందంటే స్వస్థత ఉంది, పాప రోగం నివారణ అవుతుంది. ఆత్మీయ అంధత్వం. ఒకప్పుడు మనం ఆత్మీయ అంధత్వంలో ఉన్నవారు. ఇప్పుడు ప్రభు మన యొక్క మనోనేత్రాలను వెలిగించినాడు కనుక జీవం గల దేవుని సన్నిధిలోకి వచ్చేను మనము ప్రభువుని బిగ్గరగా స్తుతించబద్దులమన్నాం. ఒకప్పుడు ఈ యొక్క కుంటివారు గుడ్డివారు ఏ రీతిగా స్వస్థపరచబడ్డారో ఆయన వద్దకు వచ్చి స్వస్థపరచబడ్డారు. మనమును ఆత్మీయ అందులమే ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ప్రభు మనల్ని స్వస్థపరిచినాడు, పాప రోగ నివారణ మనకు కలుగు చేసినాడు, ఆత్మీయ అంధత్వం మనం తొలగించి మన యొక్క మనోనేత్రాలు ప్రభు వెలిగించినాడు. కాబట్టి మనము ప్రభుని స్తుతించబద్దులమన్నాం. ఆయన్ను స్తుతించడానికి మనం కలిగి ఉండవలసిన ఆధిక్యత, ధన్యత, ఆయన మనలను స్వస్థపరిచినాడు ఆత్మీయ అంధత్వం తొలగించి. ఈ ఆత్మీయ అంధత్వాన్ని తొలగించడానికే 2024 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభు మన నిమిత్తమే కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆఖరి బొట్టు వరకు దారులుగా ఆయన రక్తాన్ని చిందించినాడు. మనుషులను చూస్తే మనము వాళ్ళు అలా అండి వీళ్ళు ఎలా అండి, మనుషులను చూస్తే మనం ప్రభుని మనుషులను విడిచిపెట్టు, నీ కొరకు ఈ లోకంకి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవాది దేవుని చూడు. ప్రియ సహోదరి, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే స్వస్థత. యెషయా గ్రంథంలో రాయబడింది, ఆయన దెబ్బల ద్వారా మనకు 1 కాదు 2 కాదు ఏకదాటిగా 32 కొరడా దెబ్బలు తిన్నారు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు, వీపంతయు కొరడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్లకు మేకులు, చేతులకు మేకులు, శిరస్సు నుంచి అరికాల వరకు ఆయన
రక్తాన్ని, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని, యవ్వన రక్తాన్ని దారులుగా నీ కొరకే నా కొరకే ఆయన చిందించారు. ఆరాధించకుండా ఎలా ఉండగలం? యెహోవాను స్తుతించుట మంచిది. ఇంత గొప్ప కార్యం చేసిన, ఇంత గొప్ప త్యాగం చేసిన ఆ ప్రభుని, జీవం గల దేవాది దేవుని సన్నిధిలో మనము స్తుతించబద్దులమైనా. ప్రభు ఈ కొద్ది మాటలు మన దీనికి ఆశ్రయించును గాక.